హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లాస్ట్ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ ఆర్ సిరీస్ మనం పెట్టిన రివ్యూస్లో ది బెస్ట్ అండ్ అలాగే టైం పాస్ అయితే లిస్ట్ రెడీ చేయడం అయితే జరిగింది. ఆ లిస్ట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ చాలా కంటెంట్ రిలీజ్ అయింది ఓటీటీలో లాస్ట్ వీక్, బట్ నేను అన్ని ఇంకా చూడలేదు. నేను చూసి రివ్యూ పెట్టిన వాటిలో మాత్రం పిక్ చేసా. ఇంకా చూడడం అన్ని కూడా ఈ వీక్ కూడా రివ్యూ పెడతాను. వీటిలో ఏమైనా బాగుంటే మీకు నెక్స్ట్ వీక్ మండేకి వీడియో వస్తుంది. ఓకే, అండ్ మరి చెప్తున్న ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీ ఆర్ సిరీస్ దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ రివ్యూ తెలుసుకుందాం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, పాజిటివ్స్ నెగిటివ్స్, అసలు ఎలా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, తెలుగు డబ్బింగ్ వద్దా లేదా, ఇవన్నీ కూడా మీకు అక్కడే డీటెయిల్స్ ఉంటాయి. సో వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. అక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తా అంతే. ఓకే, ఇక లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి ద బాంబింగ్ ఆఫ్ పాన్ AM 103 సిరీస్. ఇదైతే నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ లేదు. మీరు కనుక ట్రూ స్టోరీస్ ని బేస్ చేసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా ఏదైనా చూద్దాం అనుకుంటే ఈ సిరీస్ మీకోసమే భయ్యా. ఇది ఒక నిజంగా జరిగిన ఫ్లైట్ ఇన్సిడెంట్ మీద బేస్ అయి ఉంటుంది స్టోరీ అంతా కూడా. సో దాని మీద ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎపిసోడ్స్ అన్ని. సో ఇన్వెస్టిగేషన్ డ్రామా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, సస్పెన్స్ అయితే ఉంటుంది కొంచెం. అండ్ అలాగే ఇదే కాన్సెప్ట్ మీద జియో హాట్స్టార్ లో లాకర్ బి అని చెప్పి తెలుగు డబ్బింగ్ లో ఒక సిరీస్ ఉంది, సేమ్ కాన్సెప్ట్. కాకపోతే ఈ బాంబింగ్ ఆఫ్ పాన్ AM లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉంటుంది, ఆ లాకర్ బి లో మీకు ఎమోషనల్ యాంగిల్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. రెండు కూడా మంచి సిరీస్లే, మీ ఇష్టం. ట్రై చేద్దాం అనుకుంటే రెండు ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ఉయిర్ మూవీ. ఇది ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. బట్ మీరు ఎప్పుడు చూసే మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయో అలా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకుని తీశారు భయ్య. సో అందుకే రియాలిటీకి తగ్గట్టుగానే ఉంటుంది. మలయాళంలో లేపినట్టు స్లోగా డ్రామా తీసుకెళ్లి లాస్ట్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చేలాగా అయితే ఉండదన్నమాట. మీకు సినిమా అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, బట్ ఎమోషనల్లీ చాలా బాగుంటుంది మూవీ. ఫ్యామిలీతో చూసే మూవీనే. ఫ్యూ మూమెంట్స్ ఉంటాయి, రొమాంటిక్ మూమెంట్స్, అవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. బట్ మూవీ మాత్రం ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీలో వచ్చే కిడ్స్ ఎమోషన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కానీ అండ్ క్యారెక్టర్స్ కానీ కన్వర్సేషన్స్ కానీ ఇవన్నీ కూడా రియాలిటీ తగ్గట్టుగా ఉంటాయి. సో గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ తో ఏదన్నా ట్రూ స్టోరీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ఈ ఇయర్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 ది లాస్ట్ హౌస్ మూవీ. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట, సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక ఫ్యామిలీ ఒక హౌస్ లో ఇరుక్కుపోయి బయటకు రాకుండా చాలా కాలం పాటు అక్కడ ఉండిపోతే ఏమవుతుంది అన్న కాన్సెప్ట్. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, మేకింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, డ్రామా వర్కౌట్ అవుతుంది, సెటప్ బాగా చేస్తారు. దీనికి సీక్వెల్ కూడా రావచ్చు ఐ థింక్ ఫ్యూచర్ లో వచ్చేలా ఉంటే కనుక, ఎందుకంటే కాన్సెప్ట్ చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా ఎక్కువగా. దానివల్లే బాగా వర్కౌట్ అయింది నాకు, డిఫరెంట్ కాన్సెప్ట్ వల్లే. సరదాగా ఏదైనా సర్వైవల్ థ్రిల్లర్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దాము. ఈ మధ్యన సర్వైవల్ థ్రిల్లర్స్ అసలు కాన్సెప్ట్స్ డిఫరెంట్ గా రావట్లేదు, కొత్త రావట్లేదు. సో ఈ లాస్ట్ హౌస్ ఖచ్చితంగా ట్రై చేయండి, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, వర్కౌట్ అవుతుంది, గివ్ ఇట్ ఎ ట్రై. లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి లెనిన్ మూవీ. మన తెలుగు మూవీ థియేటర్కల్ రిలీజ్ అయ్యి గట్టిగా బ్లాక్ బస్టర్ అయింది. ఫైనల్లీ అయ్యగారు కంబ్యాక్ కూడా వచ్చేసింది. రీసెంట్ గానే Z5 లోకి అయితే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇఫ్ ఇన్కేస్ ఎవరన్నా థియేటర్కల్లీ మిస్ అయ్యి ఉంటే కనుక ఓటీటీలోకి వచ్చింది, అస్సలు మిస్ అవ్వకండి. అయ్య గారికి మంచి కంబ్యాక్ మూవీ, ఒక కమర్షియల్ డ్రామా మూవీ ఇది. బట్ కమర్షియల్ డ్రామాలో ఉండే ట్విస్ట్ల కన్నా ఎక్కువ ట్విస్ట్లు ఉంటాయి భయ్య ఇందులో. ఆ ట్విస్ట్లు కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఆ డ్రామా కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా మెయిన్ లెనిన్ అండ్ భారతి వీళ్ళ లవ్ స్టోరీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎమోషనల్లీ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది అండ్ క్లైమాక్స్ కూడా మంచి క్లోజర్ అయితే ఇస్తారు. కురుక్షేత్ర రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. స్టిల్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 ఆపరేషన్ సాఫెద్ సాగర్. లాస్ట్ వీక్ వచ్చిన రిలీజెస్ అన్నిటిలో ఓటీటీలో ది బెస్ట్ సిరీస్ ఏదైనా ఉందంటే నేనైతే పర్సనల్లీ ఈ ఆపరేషన్ సాఫెద్ సాగర్ అని చెప్తా. రియల్ గా జరిగిన కార్గిల్ వార్ ఏదైతే ఉందో 1999 లో, అందులో జరిగిన ఆపరేషన్ సాఫెద్ సాగర్ అని ఒక ఆపరేషన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని తీస్తారన్నమాట ఎయిర్ ఫోర్స్ గురించి. సో చాలా బాగా ప్రెజెంట్ చేశారు, ఎమోషనల్లీ వర్కౌట్ అయింది. అండ్ ఆ కన్వర్జేషన్స్ చాలా అర్థమయ్యే విధంగా ప్రెజెంట్ చేస్తారు, ఆ ఎయిర్ ఫోర్స్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ మనం ఎన్నో సిరీస్ లో చూస్తూనే ఉన్నాం, బట్ ఎక్కడ కూడా రిపిటేటివ్ గా అనిపించదు, ఎందుకంటే ఆ సెటప్ చాలా స్ట్రాంగ్ గా చేసుకుని పే ఆఫ్ కూడా మంచిగా ఇస్తారు కాబట్టి ఎక్కడ కూడా రిపిటేటివ్ గా అనిపించదు. మీరు కనుక ఈ పేట్రియాట్ సిరీస్ ఏదన్నా ట్రూ స్టోరీ చూద్దాం అనుకుంటే, ఎమోషనల్లీ డ్రామా వర్కౌట్ అవుద్ది అనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ సాఫెద్ సాగర్ అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఆ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, గివ్ ఇట్ ఎ ట్రై గైస్ ఖచ్చితంగా. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి 100 దేవుళ్ళు మూవీ. మార్నింగ్ రివ్యూ పెట్టా దీనికోసం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది అని చెప్పేసి. విజయ్ ఆంటోనీ గారు యాక్ట్ చేసిన మూవీ అనమాట. థియేటర్కి వెళ్ళి ఉన్నప్పుడు నేను కూడా మిస్ అయ్యాను, రీసెంట్ గానే చూసాను నేను కూడా. సో మీరు కనుక ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఏదన్నా ఒక మంచి ఎమోషనల్ డ్రామా చూద్దాం అనుకుంటే ఈ మూవీ చూడొచ్చు. ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒక లేడీ మదర్ అనమాట. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత కిడ్స్ ని కూడా తనే రేస్ చేస్తుంది. ఆ డ్రామా అంతా కూడా కొంచెం ఓపిక్ గా చూడాలి. ఆఫ్టర్ దట్ ఒక మిడిల్ ఏజ్ కి వచ్చేసిన తర్వాత తన లైఫ్ లో ఒక పర్సన్ వస్తే ఎలా ఉంటుంది అన్నది స్టోరీ మీద రన్ అవుతుంది. అదే విజయ్ ఆంటోనీ గారు. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ బాగా డీల్ చేస్తారు. అండ్ మదర్ అండ్ కిడ్స్ యాంగిల్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ సొసైటీ యాంగిల్ ని కూడా చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట.
హస్బెండ్ లేని ఉమెన్ మీద ఉండే ప్రెజర్ గాని, ఆ సొసైటీలో ఉండే గోల గాని ఇదంతా కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అదంతా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఒక మంచి ఎమోషనల్ డ్రామా ఫ్యామిలీతో ఏదైనా చూద్దాం అనుకుంటే ఈ 100 దేవుళ్ళు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్‌లో నంబర్ 7 వచ్చేసి 'హృదయం మురళి'. ఇదైతే పక్కా టైమ్ పాస్ వాచ్ భయ్యా. కొంచెం ఓపిక కూడా కావాలి ఇందులో మీకు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం ఓవర్‌గా స్ట్రెచ్ చేస్తారు. మెయిన్ లీడ్ అయిన హీరో హృదయ తన లైఫ్‌లో జరిగిన లవ్ స్టోరీస్ గురించి మీరు ఈ మూవీలో చూస్తారు. కొత్త స్టోరీ ప్లాట్ అయితే ఏం కాదు. మనం చాలా సార్లు చూసిందే. బట్ ఇందులో ఉండే మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూవ్‌మెంట్స్ మీకు టైమ్ పాస్ అయ్యేలా చేస్తాయి. చైల్డ్‌హుడ్ పోర్షన్స్ కానీ, మధ్యలో ఉండే లవ్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా మీకు టైమ్ పాస్ క్రియేట్ చేసేస్తాయన్నమాట. అండ్ అలాగే మూవీలో ఉండే ఫ్రెండ్స్ బాండింగ్ కూడా ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ బాండింగ్‌ని కూడా బాగా ప్రెజెంట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ టైమ్ పాస్ వాచ్ భయ్యా. సరదాగా అప్పుడప్పుడు టైమ్ పాస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే ఈ 'హృదయం మురళి' అయితే టైమ్ పాస్‌కి వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం పేషెన్స్‌ని టెస్ట్ చేస్తారు. బాగా స్ట్రెచ్ చేశారన్నమాట మూవీని. 2 గంటల 40 నిమిషాల దాకా ఉంటుంది రన్ టైమ్. సో అక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది మూవీ. సో ఇది భయ్యా ఈ వీక్ లిస్ట్ అయితే. ఇంకా చూడకపోతే కనుక లాస్ట్ వీక్ ఓటీటీకి వచ్చి ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా ట్రై చేసేయండి. మొత్తం అన్ని కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ వీక్ కూడా ఏమైనా కంటెంట్ రిలీజ్ అయ్యి అవి కూడా ఏమైనా బాగుంటే వాటన్నిటిని పిక్ చేసి మళ్ళీ మండే వీక్లీ సజెషన్‌తో మీ ముందుకు వస్తా. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.